మాకైతే మా డిమాండ్ ఏందో మీరు పోలీసు ఈ రోజు క్రైమ్ జరిగినప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నా చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. ఒక విలేకరిగా మాట్లాడు, ఒక సామాజిక పౌరుడిగా మాట్లాడు, వ్యక్తి గురించి కాదు ఇక్కడ మాట్లాడు. ఇక్కడ జరిగిన క్రైమ్ గురించి మాట్లాడుతున్నాం. ఆయన మల్లేష్ అని. మల్లేష్ ఒక నిమిషము, మేము పార్టీల గురించి మాట్లాడతలేదు. తప్పు చేసిన వాళ్ళని శిక్ష చేయమంటున్నాం. మాకు సంబంధం లేదు. నేను తప్పు చేసిన శిక్షించమంటున్నానయా? శిక్షించబడి తప్పు చేసిన శిక్షించమా? చట్టం ఎవరికి? విలేకరిగా చదువుకున్న బాధ్యత మాట్లాడే మాట ఇదేనా? ఒక మహిళపై జరిగితే ఇట్లా మాట్లాడు. విలేకరిగా డిఎస్పీ కూర్చొని ఆమెను బెదిరించి స్టేట్మెంట్ చేస్తున్నావు. నువ్వేం చేసినావు? ఏం చేసినావు? వేడపడుకున్నావు. 3 రోజులు అయింది. నీ పత్రిక ఏం రాసింది? ఏం రాసింది? తీయలే. ఒకటే ఈరోజు ఒకటే చెప్తున్నా, ఇది రాజకీయం కొరకు మాట్లాడుతున్న మాటలు కావు. ఒక చెంచు బిడ్డ నిరక్షరాజ చదువుకోనటువంటి చెంచు బిడ్డలను అడవిలో ఉన్నటువంటి బిడ్డ వాళ్ళ భూమి ఉంటే వాళ్ళ భూమిని లాక్కొని కవులకు తీసుకొని వాళ్ళ పొలములో పని చేసుకోవడానికి పెట్టుకొని ఆమె పొలము లేదని బాధతోని తల్లిగారింటికి పోతే తల్లిగారింటి నుంచి తీసుకొచ్చి ఆడవాళ్ళకి ఎక్కడైతే ప్రైవేట్ పార్టీలు ఉంటావో ఆ ప్రైవేట్ పార్టీల్లో కారం పోసి పెట్రోల్ పోసి అతి దారుణంగా అమ్మాయిని కాల్చినటువంటి సంఘటన. రియల్గా పోలీసులు మనుషులైతే వాళ్ళ ఇంట్లో పోలీసుల ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, రేవంత్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, జూపల్లి కృష్ణారెడ్డి రావు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. మనం పార్టీలను పక్కన పెట్టి మనమందరం డిమాండ్ చేయాలి. ఒక సోదరిగా ఆడబిడ్డ ఏడ్చినటువంటి రాజ్యం బాగుండదు. రైతు ఏడ్చిన రాజ్యం, ఆడబిడ్డ ఏడ్చినటువంటి ఇల్లు బాగుండదు. అట్లాంటి ఆడబిడ్డకి అన్యాయం జరిగింది కాబట్టి 2 ఆడబిడ్డలు వచ్చి ఇగో మేమున్నాం ఇక్కడ సంఘటన చెప్తుంటే ఆ అమ్మాయి చెప్తుంటే రియల్గా మనిషిగా మా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు మేము బెదిరించి ఇగో మీరు ఎవరి మీద కేసు పెట్టి మీరు చెబితే మిమ్మల్ని మర్డర్ చేస్తామని 15 రోజుల కిందలే వాళ్ళ సొంత మామను చంపారు. దాని ఇంతవరకు వెలుగులోకి రాలే. రియల్గా మేము మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని మేము ఒక పార్టీగా డిమాండ్ చేస్తాం. ఒక మనుషులుగా మీకు సభ్యత మీద, సమాజం మీద, మనుషుల మీద, ఆడబిడ్డల మీద మీకు ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే స్వచ్ఛందంగా రండి, మీరు వాళ్ళని అరెస్ట్ చేపియండి. ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు చర్య తీసుకోండి. మేము అంతేగాని ఇలా ఒకరి రోజు శాంతి భద్రతలు గాలికి వదిలేసి మేము ఇదేత్తామని మాట్లాడడానికి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఈ జిల్లాలో ఈ పార్లమెంట్లో 7 మంది ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎక్కడ పోయినరు వాళ్ళు? గెలవక ముందు చెంచుల గురించి మాట్లాడారు, దళితుల గురించి మాట్లాడినరు. ఇలా చెంచు బిడ్డకు, గిరిజన బిడ్డకు అన్యాయం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు? ఏ దేశాల్లో ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు పరామర్శించింది లేదు. వాళ్ళకి న్యాయం తీసుకోవాలి. పోలీస్ స్టేషన్లో చిన్న కేసులకు అరెస్ట్ చేస్తుంటే ఇంత దారుణమైనటువంటి చర్య తీసుకోకుండా పోలీస్ స్టేషన్లో అల్లుడికి మర్యాద ఇచ్చినట్టు ఆ వెంకటేష్ అనేట ఆయనకు ఇలా మర్యాదలు ఇస్తున్నారు. రియల్గా నేను జూపల్లి కృష్ణారావును డిమాండ్ చేస్తున్నా, నీకు చీము రక్తం ఉంటే, నీవు మరి పేదవాళ్ళ మీద మీకు అభిమానం ఉంటే, బడుగు ఆడవాళ్ళ మీద నీకు అభిమానం ఉంటే సాయంత్రం వరకు ఆ ముగ్గురిని అరెస్ట్ చేపియండి, వాళ్ళ జైలు పెట్టండి, ముఖ్యమంత్రితో మాట్లాడండి, వాళ్ళ భూమిని వాళ్ళకి ఇప్పియండి, వాళ్ళకు 50 లక్షల రూపాయలు పరిహారం ఇప్పియండి, వాళ్ళ భర్త వాళ్ళ పిల్లల ప్రాణాలకు మీరు రక్షణ కల్పియండి, ఆ పిల్లల చదువుకు మీరు ప్రభుత్వ ఏది రెసిడెన్షియల్ స్కూల్లో ఆ పిల్లలను చేర్పియండి. ఇది మీరు చేయాల్సింది. కానీ పోలీసులను కోరేది ఒకటే, మీరు యూనిఫామ్ పెట్టుకున్న టోపీ పెట్టుకున్నది ఒకరికి వతాస్తు పలకడానికి మీరు యూనిఫామ్ చేయలే. ఒక మానవతా దుఃఖతో దీంట్లో రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. అయినా ఈ ప్రాంత మంత్రిగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా మీరు ఎంబడే ఆదేశాలు ఇవ్వాలి. ఎంత పెద్దవాడైనా సరే వాడిని శిక్షించండి, ఏమని అరెస్ట్ చేయండి, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చర్య తీసుకోవాలని మీరు ఆదేశాలు ఇవ్వాలి. మరి అట్లాంటిది పోయి ఇలా 7 రోజులైనా జరిగేలా ఒక మంత్రికి భయపడే రోజులు వచ్చినాయి. మరి ఏమొచ్చింది? ప్రజాపాలన అన్నారు. మరి ఏం పాలన వచ్చింది? ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? పత్రికా విలేకరులు మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోండి. 7 రోజులైంది ఈ సంఘటన జరిగి. మేము ఇలా మానవత ఆడబిడ్డలు ఇద్దరు వచ్చి, ఒక మాజీ హోంమంత్రిగా, ఒక మహిళా శిశుసంక్షేమ మంత్రిగా వచ్చి వాళ్ళను పరామర్శించి మా పార్టీ తరపున వాళ్ళకి ఆర్థిక సాయం ఇచ్చి మేము ఇచ్చినాం, భరోసా ఇచ్చినాం, ప్రభుత్వంతో కొట్లాడతాం, మీకు న్యాయం చేస్తాం, ఎవరైతే నేరస్తులు ఉన్న వాళ్ళకి శిక్ష పడే విధంగా మీ ప్రయత్నం చెప్తున్నానికి భరోసా ఇవ్వడానికి వచ్చినాం. ఇట్లాంటి సంఘటన ఎక్కడ జరిగినా, ఏ విధంగా జరిగినా మా తరపున మానవత్వంతో తప్పకుండా మేము ముందుండి ఒక సమాజ సేవ తెలిసిన వ్యక్తులుగా, పేదవాళ్ళ మీద ప్రేమ ఉన్న వ్యక్తులుగా తప్పకుండా వాళ్ళని ఎక్కడ జరిగినా ఎంత పెద్దవాడైనా సరే
మా ప్రాణాలనైనా సహకరించి వాళ్ళకి తప్పకుండా కాపాడుకోవడానికే ఇలా వాళ్ళకి బలం ఇవ్వడానికి వచ్చిన తప్ప వేరే ఉద్దేశం లేదు. మేము ప్రభుత్వాన్ని ఈ ప్రాంతం మంత్రిని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే సాయంత్రం వరకే మీరు వాళ్ళ అరెస్ట్ చేపియండి. శివుడు అని చెప్తే శివమ్మ అని పెట్టారు. ఇలా రాజకీయ నాయకులు కొంతమంది అడుగుతున్నారు, ఇవాళ ఈ పార్టీలో ఉంటాడు, సాయంత్రం ఇంకో పార్టీలోకి పోతాడు. అది ఎవడైనా ఏ పార్టీ వ్యక్తి అనేది కానీ ఎవరైనా సరే శిక్షించమని మేము కోరుతున్నాం. పత్రికా విలేకరులు మీరు ఆలోచన చేయండి, ఆ సంఘటన రాయండి. ఒకే ఒక పత్రిక రాసింది, ఆంధ్రజ్యోతి అనే పత్రిక ఒకటే రాసింది, ఏ పత్రిక రాయలే. మరి ఎందుకు రాయలేదు? దీని మీద మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మరి ఎందుకు? ఇలా ఇక్కడ జరిగింది, రేపు ఇంకో దగ్గర జరుగుతుంది. వాళ్ళు చెప్పుకోలేకపోయారు, వాళ్ళని చూస్తే వాళ్ళ మాటలు రావు. నిరక్షరాస్యులు, వాళ్ళు చదువుకోలేకపోతున్నారు, భయపడుతున్నారు, భయంతో వణుకుతున్నారు వాళ్ళు. అసలు మేము ఎవరో వాళ్ళకి తెలియదు, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. సమాజం తెలియదు, ముఖాలు చూసి భయపడుతున్నారు. మేము ఫలానా వ్యక్తులమని చెప్తే వాళ్ళు ఓంగ భయంగా వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు. సార్ మమ్మల్ని బెదిరిస్తున్నారు మేడం దగ్గర మాట్లాడు. ఆ వీడియో చూస్తే రియల్గా నాకు ఇట్లాంటి ఈ సమాజంలో ఇట్లాంటి పాలన, ప్రజాపాలన, ఇట్లాంటి పాలన ఎన్నుకున్నది అని చెప్పి నాకే సిగ్గేస్తుంది. ఒక సమాజ సేవకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఏంది ఇది? పాలనను చూసినాం, కానీ ఆడవాళ్ళ ప్రైవేట్ పార్టీలో కారం పోసి పెట్రోల్ పోసేంత స్థితికి వచ్చినామంటే, పాలన తగలబెట్టినామంటే ఆ వీడియోలు చూపించడం నాకు సమాజంగా నాకు సిగ్గు అనిపిస్తుంది. నా దగ్గర వీడియోలు ఉన్నాయి, కానీ నాకు ఆడవాళ్ళ మీద ఒక ప్రేమ అభిమానం ఉంది, వాళ్ళ మీద నమ్మకం ఉంది. మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళ మీద అభిమానం ఉంది కాబట్టి నా వీడియోలు చూపించలేకపోతున్నా. మీరు చూడండి, చేయండి. ఒక్కొక్క పత్రిక మీరు సమాజం పార్టీలను పక్కన పెట్టండి, ఎవరైతే తప్పు చేసారో వాళ్ళ మీద శిక్షించే విధంగా మీరు ఒక సమాజం. ఇలా ఉమెన్స్ రైట్స్ కింద నేను జడ్జిని నేను న్యాయస్థానాన్ని కోరుతున్నా, ఒక సుమోటో కింద ఈ కేసును నమోదు చేయండి. ఏదేదో కేసులు తీస్తున్నారు కదా, ఏదేదో కేసు, రాజకీయ కేసులు మీకు